This is Sridhar Kadari, senior journalist, managing editor, Vimedia News. చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టీజీఐఏసి ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేసేది మన రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను. దానికి ఎండీ గారు అయినటువంటి శశాంక్ గారిని కూడా ఐఏఎస్ వారిని కూడా కలవటం జరిగింది. ఆయన కూడా చాలా ఉత్సాహం చూపించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఇంత బాగా అభివృద్ధి చెందింది, ఇంకా దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఇంకా ఫర్దర్ ఎటువంటి డెవలప్మెంట్ తీసుకొని వెళ్తే ఇది గ్లోబల్గా ఈ ఇండస్ట్రియల్ పార్క్ రికగ్నైజ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన ఇక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి రికగ్నైజేషన్ కల్పిస్తూ వాళ్ళ ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్గా కూడా సేల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం మన ప్రోడక్ట్స్ని మన కంట్రీలోనే ఎక్కువ ఉపయోగించుకునేంత కూడా ఆయన వంతుగా ఆయన మాతో ఇంటరాక్షన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా యొక్క ఇష్యూస్ అన్నీ కూడా బ్రహ్మాండమైన పాజిటివ్ అప్రోచ్తోనే సాల్వ్ చేస్తానని ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా ఆయన మీద శశాంక్ గారు ఐఏఎస్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన చేయగలుగుతాడనే విషయంలో మాత్రం మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇంకా మంచి జరగబోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైనా కూడా ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనుకోండి, లేకపోతే ఈవెన్ లేబర్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఈవెన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్కి ఎన్విరాన్మెంట్కి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. పాతకాలంలో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ రాజ్ అనే సిస్టము ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కూడా ఎంఎస్ఎంఈ సెక్టరు, ఈ స్మాల్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవటం, ఒక చిన్న స్టేజ్ నుంచి కూడా ప్రతి మనిషి ఇవాళ ఒక 100 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీలకు ఎదగటం అనేది మాత్రం చాలా అద్భుతమైన అనుభూతి ఇది ప్రతి మనిషికి కూడా.